నమస్తే, వెల్కమ్ టు ఇండెప్త్. నేను సుధాత్రి. దేశ విదేశాల్లో జరిగే తాజా వార్తలు, విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. భారత్లోని లదాఖ్ ప్రాంతంలో గెడ్డకట్టే చల్లో వేలాది మంది నిరసనలు చేస్తున్నారు. కాశ్మీర్లోంచి తమకు ఒక ప్రత్యేక ప్రాంతం కావాలనే వారి సుదీర్ఘకాల డిమాండ్ను 2019లో భారత్ ప్రభుత్వం నెరవేర్చింది. కానీ ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందని, హామీలను నెరవేర్చలేకపోయిందంటూ 2020 నుంచి వారు తరచూ వీధుల్లోకి వస్తున్నారు. లదాఖ్ ముస్లిం, బౌద్ధ్ కమ్యూనిస్టులకు చెందిన 3 లక్షల మంది నివసించే ప్రాంతం. లేహ్ రీజియన్ లో బౌద్ధులు ఆధిపత్యం ఉండగా, కార్గిల్ రీజియన్ షియా ముస్లింలకు ఆవాసంగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడి బౌద్ధ సమాజం తమ ప్రజల కోసం ఒక ప్రత్యేక రీజియన్ కావాలని డిమాండ్ చేసింది. అలాగే కార్గిల్లో ఉండే ముస్లింలు కాశ్మీర్లో విలీనం కావాలని కోరుకున్నారు. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని లదాఖ్, జమ్మూ కాశ్మీర్ అనే 2 భాగాలుగా విభజించింది. ఈ 2 ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఏడాది తర్వాత కార్గిల్, లేహ్ జిల్లాలు ప్రజల ఆందోళనల గురించి గొంతెత్తైన ఉద్దేశంతో లేహ్ ఆప్టిక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ లను ఏర్పాటు చేశాయి. ఈ పౌర సమాజపు సమూహాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ వారం ఆరంభంలో రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ కార్గిల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. దుకాణాలను మూసేశారు. లేహ్లో నిరసనకారులు వచ్చే వారం ఒక సరిహద్దు ప్రదర్శన నిర్వహించాలని ప్లాన్ చేశారు. మేము ఒక చట్టసభతో కూడిన ప్రత్యేక ప్రాంతం కావాలని డిమాండ్ చేస్తున్నాం, కానీ మాకు ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఇచ్చారు అని లేహ్కు చెందిన ఒక బౌద్ధ నాయకుడు అన్నారు. ప్రాథమికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే లదాఖ్ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య తమ ప్రాంతపు సంస్కృతిని, గుర్తింపును ప్రభావితం చేస్తుందనే భయాలను కూడా కలిగించింది. బయట నుంచి వచ్చే వ్యక్తులకు ఈ ప్రాంతంలో భూములను కొనడం సులభతరం చేయడం వల్ల వారిలో ఈ భయాలు చెలరేగాయి. భారత్ హోంశాఖ సమాచారం ప్రకారం 2023 ఏప్రిల్ 5 నాటికి గత 3 ఏళ్లలో లదాఖ్ లో ఒక భారతీయ కంపెనీ కూడా పెట్టుబడి పెట్టలేదు. బయట వ్యక్తులెవరూ ఇక్కడ భూముల్ని కొనలేరు. అయితే 2020-2022 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ లో 185 మంది బయట వ్యక్తులు స్థలం కొన్నట్లు డేటా చూపిస్తుంది. లదాఖ్ కు రాష్ట్ర హోదా, ఉద్యోగాలు, తమ భూములు, వనరులు పరిరక్షణ, లేహ్ తో పాటు కార్గిల్ జిల్లాకు ఒక్కో పార్లమెంటరీ స్థానం వంటివి వారి డిమాండ్లలో ఉన్నాయి. గిరిజన జనాభాను రక్షించే రాజ్యాంగ నిబంధన అయిన మరో షెడ్యూల్ ను అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. లదాఖ్ లో దాదాపు 97% మంది ప్రజలు గిరిజనులుగానే ఉంటారు. తమ డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ రీజియన్ లోని యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు. 2019 నుంచి సీనియర్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్కరిని కూడా నియమించలేదు. మా ఉద్యోగాలను బయటవారు ఎక్కడా తీసుకుపోతారోనని భయం ఉందని అంటున్నారు ఇక్కడ యువత. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులను పంచుకుంటున్న లదాఖ్ భారత్ కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న ప్రాంతం. ఆ 2 దేశాలు భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ఖండించాయి. 1980వ దశకంలో భారత్ పాలనలో ఉన్న కాశ్మీర్, ఢిల్లీ పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ సాయుధ తిరుగుబాటుకి చవిచూసినప్పటికీ ఈ తీవ్రవాదం ఎప్పుడూ లదాఖ్ కు వ్యాపించలేదు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో లదాఖ్ వాసులు భారత్ సైనికులకు స్వచ్ఛందంగా మద్దతు పలికి ఆహారం, తదితర సౌకర్యాలు అందించారు. అయితే ఇంత విధేయత చూపించినందుకు తామిప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం గాయపరిస్తే ఆనాటి స్వచ్ఛంద స్ఫూర్తి కొనసాగదు అని సోనం వాంగ్చుక్ చెప్పారు. ఆయన ఓ ఇంజనీర్, పర్యావరణ కార్యకర్త. ఆయన స్థానికుల సమస్యలపై ఏళ్ల తరబడి పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నారు. ఈయన కథ ఆధారంగా 2009లో అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 3 Idiots వచ్చింది. లదాఖ్ పర్యావరణం, గిరిజనుల సంస్కృతిని పరిరక్షిస్తామనే ప్రభుత్వ హామీని గుర్తు చేస్తున్నామని అంటున్నారు వాంగ్చుక్. లదాఖ్ ప్రజలు భారత్ సైనికులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు. ఇందుకోసం మైదాన ప్రాంతంలో ప్రజలు కూడా అత్యంత ఎత్తైన ప్రదేశాలకు అలవాటు పడటానికి కష్టపడ్డారని, ఎలాంటి అలజడి అయినా ఈ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని ఏ చిన్న బలహీనతనైనా చైనా, పాకిస్తాన్ గమనిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అశాంతి తిరస్కరణ అనేవి కొనసాగితే వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చైనా పాకిస్తాన్ దేశాలు తప్పకుండా ప్రయత్నిస్తాయి. నిజానికి 2019లో లదాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా భారత్ ఏర్పాటు చేయడాన్ని చైనా గుర్తించలేదు. ఈ ప్రాంతం హిమాలయాల పొడవునా వివాదాస్పద 3400 కిలోమీటర్ల మేర ఉంటుంది. దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదంటే LACగా పిలుస్తారు. దీన్ని సరిగ్గా గుర్తించలేదు. లదాఖ్లోని గాల్వన్ నది లోయలో చైనా భారత్ బలగాల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారతీయ సైనికులు చనిపోయిన తరువాత 2020 నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్ చైనా సైనికుల కదలికను పెంచాయి. పెద్ద ఎత్తున సైనిక సదుపాయాల నిర్మాణం మొదలుపెట్టాయి. మరోపక్క లదాఖ్ లో భారత్ భూభాగంలో 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తనదేనంటూ చైనా చొరబాట్లకు దిగింది. అయితే చైనా ప్రకటనలను భారత్ పదే పదే ఖండించింది. నా సైనికులు లదాఖ్ ప్రాంతంలోకి ప్రవేశించి గొర్రెలను మేపనీయకుండా అడ్డుకోవడం స్థానికుల్లో కలవరాన్ని సృష్టిస్తుంది. ఏడాది జనవరిలో LAC వద్ద స్థానిక గొర్రెల కాపర్లు చైనా సైనికులతో గొడవపడ్డారు. LAC సమీపంలో గొర్రెలను ఎప్పటి నుంచో మేతకు తీసుకువెళ్లే సంప్రదాయం ఉంది. దీన్ని అడ్డుకోవడంతో చైనా సైనికులతో వారు గొడవకు దిగారు. లదాఖ్ లోని అస్థిర పరిస్థితులను భారత్ సహించలేకపోవచ్చు, కానీ 2019లో చేసిన మార్పులను మార్చడం సాధ్యమయ్యే పని కాదు. ఆర్టికల్ 370 రద్దే ఢిల్లీ అంతిమ లక్ష్యంగా ఉండేది. దానివల్ల ఈ ప్రాంతంలో తలెత్తే అస్థిరతలు, వివాదాలు వాటంతటవే సర్దుకుంటాయని భావించేవారు. లడాక్ కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడంతో దాని స్థితి బలహీనంగా మారిపోయింది. దీనివల్ల 2019 నాటి చర్యల ప్రయోజనంపై అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే భారత్ లడాక్ లోని స్థానిక సంస్థలకు అధికారులను విస్తరించాలని భావించడం లేదని ఢిల్లీ ఆలోచన పరులు వేదిక తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గాల్వాన్ ఘర్షణల నుంచి LAC వద్ద అస్థిరంగా ఉంది. బహుశా ప్రభుత్వం దానిపై జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే లదాఖ్ వాసులు తమ ఐక్యత, ముస్లిం, బౌద్ధ సంఖ్యలు ఐక్య కార్యాచరణ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేలా ఒత్తిడి తెస్తుందని ఆశతో ఉన్నారు.